ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. క్రైమ్ కు విశాఖ కేర్ ఆఫ్ గా మారిపోయింది. అవును, కొద్ది రోజులుగా వరుసగా నేరాలు జరుగుతున్నాయి. తాజాగా విశాఖ బీచ్ రోడ్ లో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. 2 టూరిస్టులపై బీరు సీసాలతో దాడి చేశారు. పర్యాటకుల నుంచి నగదు, సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. బాధితులు ప్రస్తుతం కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. విశాఖ బీచ్ రోడ్ లో దోపిడీ దొంగలు హల్చల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, విశాఖపట్నంలో దోపిడీ దొంగలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. అత్యంత పర్యాటకులు ఎక్కువ తిరిగే బీచ్ రోడ్ లో కూడా ఈ దోపిడీ దొంగలు భారీ ఎత్తున కూడా అయితే వరుస ఘటన నేపథ్యంలో ముఖ్యంగా కూడా పర్యాటకులందరూ కూడా ఆందోళన చేసిన కనిపిస్తుంది. అయితే ఎందుకంటే ఈ దాడి సంబంధించుకుంటే అత్యంత భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. బీరు బాటిల్ తోటి అక్కడ దారికుండా వెళ్తున్న వారిని అడ్డగించి వారిపై దాడి చేశారు. దాడి చేసిన అనంతరం వారి దగ్గర నుంచి కొంత నగదు, అదేవిధంగా సెల్ ఫోన్లు కూడా లాక్కొని వెళ్ళినట్టుగా కనిపిస్తాయి. అయితే ఈ దాడిలో పూర్తిగా తీవ్రంగా కూడా గాయపడ్డారు అక్కడున్న పర్యాటకులు. అయితే వారిని వెంటనే స్థానికులు కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఎంఈపీ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు దారి దోపిడీకి పాల్పడిన వారిని నిందితులు ఇంకా గుర్తించలేదు. అయితే దీనికి సంబంధించి సీసీటీవీ కెమెరా ఆధారంగా కూడా దర్యాప్తు చేసినట్లుగా తెలియజేశారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.